మూఢనమ్మకాలు ఎంత డేంజరస్ గా ఉంటాయో ఈ కేసే బెస్ట్ ఎగ్జాంపుల్. ఎవడో చెప్పాడని 7 నెలల బిడ్డను బలిచ్చిందో తల్లి. సర్పదోషం పేరుతో కిరాతకంగా చంపేసింది. 2021లో జరిగిన ఈ ఘటనలో తల్లికి ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది సూర్యాపేట కోర్టు. సూర్యాపేట జిల్లా మేకల తండాకు చెందిన బానోతు భారతి అలియాస్ లావణ్య డిగ్రీ బీఎడ్ చేసింది. అదే గ్రామానికి చెందిన కృష్ణను పెళ్లి చేసుకుంది. చిన్నప్పటి నుంచి ఆరోగ్యం బాగాలేకపోవడంతో పేరెంట్స్ నాటు వైద్యులకు చూపిస్తూ వచ్చారు. ఆమెలో మూఢనమ్మకాలు బలంగా నాటుకున్నాయి. పెళ్లయ్యకు కూడా ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా నాటు వైద్యున్ని ఆశ్రయించేది. ఇంతలోనే ఓ పాప కూడా పుట్టింది. అయినా మార్పు రాలేదు. ఆరోగ్య సమస్య రావడంతో ఎవడో నాటు వైద్యున్ని ఆశ్రయించింది. సర్పదోషం ఉందని, ఆ దోషం తీరాలంటే నరబలి ఇవ్వాలని చెప్పాడు. దానికి ఓ ముహూర్తం కూడా పెట్టాడు. వాడి మాటలు నమ్మిన తల్లి తన బిడ్డనే బలివ్వాలని నిర్ణయించుకుంది. 2021 ఏప్రిల్ 15న ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పూజకు సిద్ధమైంది. దేవత పటం ముందు పాపను పడుకోబెట్టి ముందు నాలుక కట్ చేసింది. ఇక ఆ తర్వాత కిరాతకంగా గొంతుకొస్తుంది. పాప గిల్లగిల్లా కొట్టుకుంటున్నా ఆమె మనసు కరగలేదు. పైగా తన నరదోషం పోయిందని, పాపను చంపేశానంటూ పెద్ద పెద్దగా కేకులు పెడుతూ పరుగులు తీసింది. ఇంటికొచ్చిన భర్త రక్తపు మడుగులో ఉన్న పాపను చూసి వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఈ ఘటన సంచలనంగా మారింది. పోలీసులు కేసును సీరియస్ గా తీసుకున్నారు. అన్ని సాక్ష్యాలు సేకరించారు. ఏ ఒక్క చిన్న ఆధారాన్ని కూడా వదిలిపెట్టలేదు. సుదీర్ఘ విచారణ, వాదన అనంతరం సూర్యాపేట కోర్టు తల్లికి ఉరిశిక్ష ఖరారు చేసింది. రైట్, ఇక మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఆ తల్లే ఆ చంటి బిడ్డని నరబలిచ్చింది. ఇక ఏదైతే ఈ కేసుకి సంబంధించి కోర్టు ఇప్పటికే తనకి శిక్ష విధించడం కూడా జరిగింది. ఇక 7 నెలల బిడ్డను చంపేసింది ఈ తల్లి. కిరాతకంగా నాలుక కోసి ఇక తర్వాత పీక కోసేసి కూడా ఆ పిల్లని చంపడం జరిగింది. ఈ ఘటనంతా 2021లో జరగడం కూడా జరిగింది సూర్యాపేట జిల్లాలో. ఇక సూర్యాపేట కోర్టు ఇక ఆ తల్లికి ఉరిశిక్ష విధిస్తూ కూడా తీర్పునిచ్చింది. ఇక ఎప్పటి నుంచో మూఢనమ్మకాలని బలంగా నమ్ముతూ వచ్చిన లావణ్య ఇక ఎంత చదువుకున్నా కానీ ఆ మూఢనమ్మకాలనే బలంగా నమ్మింది. డిగ్రీ చేసింది, బీఈడీ చేసింది. అయినా కూడా మూఢనమ్మకాల నుంచి తను బయటికి రాలేకపోయింది. తనకి నరదోషం ఉందని, అందువల్లే అనారోగ్య సమస్యలు వస్తున్నాయని గుడ్డిగా నమ్మింది ఈ లావణ్య. ఇక ఆ నరదోషం పోవాలంటే నరబలి ఇవ్వాలని చెప్పి ఏదైతే నాటు వైద్యుడు అనుకోవచ్చు, ఈ మూఢనమ్మకాల ప్రభావంతో తన మాటలు నమ్మి ఆ నరబలి ఇవ్వడానికి తన బిడ్డనే ఇవ్వాలని కూడా నిశ్చయించుకుంది ఆ తల్లి. ఇక తన బిడ్డని ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఏదైతే పూజ చేసుకునే ఫోటోలు ఉంటాయో ఇక వాటికి సంబంధించి ఆ ఫోటోల ముందు పడుకోబెట్టి పాపని ఫస్ట్ నాలిక కోసింది. ఇక ఆ తర్వాత మెడ కోసేసి కూడా ఆ బిడ్డని చంపేయడం జరిగింది. ఇక ఈ తతంగం అంతా అయిన తర్వాత నా నరబలి ఆ దోషం పోయింది, నేను బిడ్డని చంపేశాను, నరబలి ఇచ్చేసాను, నా దోషం ఇక్కడ నుంచి నాకు నరదోషం అనేది లేదని చెప్పి కూడా పెద్ద పెద్ద కేకలేసుకుంటూ బయటకు రావడం జరిగింది. ఇక ఇదంతా చూసిన తన భర్త పోలీసులకు సమాచారం ఇచ్చాడు. కోర్టు తీర్పుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రమేష్ అందుబాటులో ఉన్నారు. రైట్ రమేష్. ఈమె నిరక్షరాస్యులు కూడా కాదు, బిఎస్సీ బీఈడీ కూడా చదువుకున్నటువంటి పిల్లనే భారతికి మొత్తం 2021 ఏప్రిల్ 15న ఈ ఘటన చోటు చేసుకుంది. అయితే ఆ గతంలో అప్పుడు ఆ గ్రామంలో ఆ ఊరికి వచ్చినటువంటి ఒక నాగసాధువు తమకు సర్పదోషం ఉంది, తమ పుట్టబోయే బిడ్డని బలిస్తే కూడా ఆ సర్పదోషం పోతారని చెప్పడం జరిగింది. ఆ పాప పుట్టిన 7 నెలల తర్వాత ఈ ఘటన చోటు చేసుకుంది. 7 నెలల తర్వాత ఇంట్లో ఎవరూ లేని సమయంలో మొత్తం కూడా నాగదేవతల ఆ దేవుని ఫోటోలు కూడా పెట్టి ఆ కూతుర్ని, కన్న కూతుర్ని, 7 నెలల పాపని అత్యంత దారుణంగా గొంతు కోసి కూడా
బలి ఇవ్వడం జరిగింది. ఈ ఘటన అప్పట్లో సంచలనం కూడా కొనసాగింది. భర్త ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కోటి పోలీసులు ఆ కేసు నమోదు చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత మొత్తం ఈమె బెయిల్ పై వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇదే మూఢనమ్మకాలతో భర్తను కూడా చంపే ప్రయత్నం చేసింది. భర్త నిద్రిస్తున్న సమయంలో కూడా బండరాయితో మోదీ చంపబోతుండగా కూడా భర్త కేకలు వేయడం, భర్త అప్పుడు తప్పించుకోవడం జరిగింది. ఇదే కేసులో 2 రోజుల క్రితమే ఇదే కేసు తమకు సంవత్సరం శిక్ష కూడా పడింది. అయితే ఆ శిక్ష పడిన తర్వాత నిన్న ఏదైతే ఉందో ఈ 2021లో కన్న కూతుర్ని అత్యంత దారుణంగా గొంతు కోసి చంపినటువంటి ఘటనలో కోర్టు ఉరి శిక్ష విధించినటువంటి ఘటనను కూడా మనం చూడడం జరిగింది. మొత్తం ఆ భారతి మా బిఎస్సీ బేడి కూడా గతంలో మా ఎస్ఐ ప్రిపరేషన్ కూడా కోచింగ్ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. కానీ మూఢనమ్మకాలతోటే మొత్తం కూడా ఆ నాగసాధువు చెప్పినటువంటి ప్రకారం ఆ మూఢనమ్మకాలతో అప్పటి నుంచి కూడా కాస్త మానసిక స్థితి పరిస్థితి సరిగా లేక పిచ్చిగా చేస్తుందని కూడా కుటుంబ సభ్యులు గతంలో చెప్పడం జరిగింది. మాకు మొదటనే 2021కి ముందుగానే గతంలో ఒక వరంగల్ జిల్లాకు చెందినటువంటి వేరే వ్యక్తితో కూడా పెళ్లి అయింది. ఆ తర్వాత ఆ భర్తతో కూడా విడిపోయి విడాకులు తీసుకున్న తర్వాత ఈ మా సొంత గ్రామం మూటేలోని ఆ సొంత గ్రామంలోనే మరొక వ్యక్తితో కృష్ణతో కూడా ఇచ్చి వివాహం చేయడం జరిగింది. వివాహం చేసిన తర్వాత ఆ పుట్టిన బిడ్డని అత్యంత దారుణంగా కూడా చంపడం జరిగింది. కోర్టు ఇచ్చినటువంటి శిక్ష కారణంగా కూడా పోలీసులు అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎస్పీ కానీ పోలీసులు కానీ చాలా వరకు చెప్తున్నారు ఇలాంటి మూఢనమ్మకాలకు అత్యంత దారుణాలు జరుగుతున్నాయి కాబట్టి అవేర్నెస్ కూడా కల్పిస్తున్నాం, గ్రామాల్లో కూడా మొత్తం అవేర్నెస్ కూడా కల్పిస్తున్నాం అని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మానసిక స్థితి సరిగా లేదన్నది కరెక్ట్ కాదు. మూఢనమ్మకాలతోనే పాపం చంపినట్టు కూడా చాలా క్లియర్ గా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.